నడు. అరే పోనీ అన్న, ఎందుకన్నా బయటికి నడు. అది షాపు, ఇది ఏందనుకుంటాను షాపు డిస్ప్లే నడు కాదు గిడు కాదు. పిల్లలం కుడతారా అన్న? కుడతా. ఇదేమన్నా నీ ఇల్లా మరి మీ జాగిరా ఏమన్నా ఇది? వినన్నా చెప్పేది. వెల్కమ్ టు అక్కి బ్లాగ్స్. సో ఇవాళ మనం అయితే ఎవరినో ఒకరు దమ్దమ్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాము. సో ఇవాళ దమ్దమ్ చేయడానికి మనకైతే సుధీర్ అన్న అయితే దొరికిండు. సుధీర్ అన్న కోసం మనం అయితే శివాని టైల్స్కి అయితే పోయి దమ్దమ్ చేద్దామని అయితే ఫిక్స్ అయినాము. చూసేద్దాం ఎట్లా దమ్దమ్ చేస్తానో ఏందో ఈ వీడియోలో మొత్తం చూద్దాం మనం. ఏం కావాలి? అది కావాలన్నా. అది ఏంటిది? అది దేనికి? ఎంత అది? ఎంత కంపెనీ 4500. జస్ట్ పోయేస్తాను అర్జెంట్. పోయొచ్చే బాత్రూంలో పెట్టుకోవడానికి ఏ మోడల్ కావాలి నీకు? నాకు ఇప్పుడు బాగా పెట్టుకొని పోవడానికన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే అర్జెంట్ వస్తుందన్నా. తమాషాలు కాదు అది. అది ఇంట్లో వెస్టర్న్ బేషన్. అరే ఇట్లా పెట్టుకొని కూర్చోవచ్చు అన్న. ఇదేమన్నా అది అనుకుంటానా లేదా మీ ఇల్లు అనుకుంటానా? ఇదేమన్నా బయట పబ్లిక్ టాయిలెట్స్ అనుకుంటానా? అరే అర్జెంట్ వస్తుందన్న, అర్థం చేసుకోన్నా. అది అది ఏందనుకుంటానా? అది ఇంట్లో పెట్టుకొని పోయేది వెస్టర్న్. అరే అర్జెంట్ వస్తుందన్న. అర్జెంట్ నీకు అర్జెంట్ వస్తే ఇంటికి పోయిపో, లేదంటే బయట ఆరోగ్య తీసుకొని గట్టు కూర్చుంటానా. అరే గట్టు కూర్చుంటానా. అరే నాకు అర్జెంట్ వస్తానన్నా. ఇప్పుడు ఏం లేవన్నా ఇటు బయట ఉన్నాయి కదా అన్న ఇడ. అదేంటి డిస్ప్లే పీస్ అది అయితే ఏందనుకుంటానో. ఇంట్లో పెట్టుకొని పోనీకి, అది ఇక్కడ ఏడబడతాడు పెట్టుకొని పోనీకి కాదు. అరే పోయి మళ్ళీ ఇచ్చేస్తాను నీకే, అమ్ముకోన్నా నువ్వు. మళ్ళీ ఇచ్చాడు కాదు, గిల్లు ఇచ్చాడు కాదు. గిరాక్ టైం అన్న జరా 5 రూపాయలకి బయట మామూలు బయట ₹2 తీసుకొని ఆడ పెట్టుకొని ఉంటారు గాడవు. అరే జస్ట్ ఆడ పెట్టుకొని పోతా అంతే. అరే చెప్తారా? గటన్నా గటు కాదు గిటు కాదు. నువ్వు ఆడ ఫస్ట్ బయటికి నడు. అరే పోనీ అన్న, ఎందుకన్నా? బయటికి నడు. అది షాపు, ఇది ఏందనుకుంటాను షాపు డిస్ప్లే పీస్. అది అర్జెంట్ వస్తే పో, బయట పో. బయట పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి గాడ పో, లేదంటే ఇంటికి పోయినాక పో. ఇక్కడ పోతా అంటావు. ఇదేమన్నా మా ఇల్లు దూరం అన్న, ఇప్పుడు నాకు అర్జెంట్ వస్తా. బయట పో. బయటకు అక్కడ ఎన్ని బయట ఎడబడతాడో పోవచ్చు పో. అరే నాకు ఇప్పుడు అర్జెంట్ వస్తుంది అన్న. అరే అర్జెంట్ వస్తే ఏం చేస్తావు? అరే గదికి అది ఏందనుకుంటాను? అది షాప్ లో ఏమన్నా జనాలు పోయేటందుకు అనుకుంటాను. డిస్ప్లే పీస్ అది జస్ట్. అరే నీళ్ళు కూడా ఉన్నాయి కదా అన్న, నీళ్ళు కూడా పోయి అడిగిస్తానా. నీళ్ళు కాదు. అరే జస్ట్ జరిపి పోతానా. ఇది పబ్లిక్ టాయిలెట్ కాదు, ఇది షాప్. ఇది షాప్ ఇది. అరే అందుకే వచ్చిన అన్న. ఉంటది అది అమ్ముతారు, కొంటాం పోతాం. అమ్ముతే కొనుక్కొని ఇంటికి తీసుకుపోవాలి. గీడ పోయి ఇచ్చి నీకు ₹5 అమ్మనికి కాదు, అది 4500 సెరా కంపెనీ. అరే పోయి మళ్ళీ ఇస్తాను అమ్ముకో. నువ్వు పోయినాక నేనేం తీసుకుంటా? అరే పోయి మళ్ళీ ఇస్తేనే. నువ్వు పోయి ఇచ్చుడు కాదు, నువ్వు అసలు బయటికి నడు. గిరాకి ఇచ్చే టైంలో నువ్వు అంతా చేయకు. అరే అన్న ఆగన్నా, చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది అది ఇంటికి చెప్పేది ఒకసారి నువ్వు చెప్పేది కాదు. ఒక్కసారి నేను చెప్పేది నాకు అర్జెంట్ వస్తుంది ఘోరంగా. బయట పో. అయితే అర్జెంట్ వస్తే పెట్టుకొని పోతానా. ఎందుకు? ఇది కొనుక్కో మరి, 4500 ఇచ్చి కొనుక్కో. నాకు కింద కూర్చోరాదు, దాని మీద మంచిగా కూర్చుంటానా. కూడా ఉన్నాయి, కూర్చోపో. బయటికి నడు. గిరాకి వచ్చే నడు కాదు గిడు కాదు. అరే ఆగన్నా, ఆగది అర్జెంట్. ఆగలేదు గీలేదు. ఒక్క నిమిషం అన్నా నాడు మంచిగా ఉండదు చెప్తాను. గిరాకి వచ్చే టైంలో జనాలు వస్తారు, అందరు కలిసి కొడతారు. నేను చెప్తాను. నన్ను ఎవరు కొట్టారన్నా? నన్ను ఎందుకు కొట్టారు? మరి నువ్వు వచ్చి ఈడ పోతా ఆడ పోతా అంటే కొట్టారా? ఇదన్నా పబ్లిక్? వాళ్ళని అర్థం చేసుకుంటారా? నువ్వు అర్థం కూడా చేసుకుంటలేవు. నేను అర్థమే చేసుకోను. అయితే వాని ఇంట్లో పోయి. అరే వాని ఇంట్లో వెనక బాత్రూమ్ ఖాళీ జాగానా? ఇదేమన్నా ఇల్లా? ఒకటి ఖాళీ జాగా ఉన్నది కదా. అరే గడ్డ ఉన్నది కదా ఖాళీ జాగా ఉంటే షాప్ అది మాది. బాత్రూమ్ పోనీకా? అరే అర్జెంట్ వస్తుందన్నా. అరే జనాలు వస్తారు, అందరు కలిసి కొడతారు. మరి ఇష్టం. చేసుకోకు. నేను అరే ఎందుకు కొడతావన్నా? అర్జెంట్ వస్తుందంటే పిల్లలను కొడతారా అన్న? కుడతా. ఇదేమన్నా నీ ఇల్లా మరి మీ జాగిరా ఏమన్నా? ఇది వినన్నా చెప్పేది.
నాకు కొంచెం ఒకసారి ఈనోడు చెప్పేది కాదు ఈనోడు కాదు, నువ్వు ఇంటికి పోయి పో, లేదంటే బయట సులభ్ కాంప్లెక్స్లు ఉంటాయి, 5 రూపాయలు ఇస్తే ఆడ పోతారు. ఇదే సులభ్ కాంప్లెక్స్ అనుకుంటా. సరే 5 రూపాయలు, నేను ఎందుకు ఇస్తా? 5 రూపాయలు అన్న ఉంటే. నేను ఎందుకు ఇస్తా 5 రూపాయలు? అరే మరి నాకు అర్జెంట్ వస్తుందా? నీకు అర్జెంట్ వస్తే పో, గాడికి పో, పైసలు లేకుండా ఎందుకు వచ్చినావు? అరే అన్న, అరే నేను రేపు పైసలు తెచ్చి 5 రూపాయలు డిస్టర్బ్ 5 రూపాయలు రేపు తెచ్చి. అరే తుప్పా చదవా. అరే ఇయ్యన్నా. లేదని చెప్పిన తమ్ముడు ఇను మంచిగా, లేదంటే మంచిగా చెప్పినప్పుడు ఇను, లేదంటే చెయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. అరే అన్న అర్జెంట్ వస్తుందన్న. అర్జెంట్ కాదు, ఇర్జెంట్ కాదు, ఇదేమన్నా షాప్ ఇది? ఏందన్నా కాంప్లెక్స్? ఏంది 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 ఇప్పుడైతే నాకు అర్జెంట్ వస్తుంది, నేను పోయి ఇస్తా అన్న. అర్జెంట్ వస్తే ఎడపోతావు? అరే అర్జెంట్ వస్తే ఎడపోతావు? అంటే పోయి వస్తానా? పబ్లిక్ టాయిలెట్స్ పోవాలి. గడు పోయి ఇస్తానా? గడు పోయి ఇస్తా. పోయిచ్చుడు కాదు, ఇగో. నువ్వు బయటికి రాదు. చెప్తా నేను, గింత జాగున్నది ఇక్కడ, అయితే ఇదంతా జాగున్నది, గది తెచ్చి గిడ పెట్టుకొని పోయి నీకు ఇచ్చేసి పోతా. అంత జాగ ఇంత జాగ కాదు ఈడ. నువ్వు బయటికి నడు ఫస్ట్. ఇది తీసుకొని గడ కూర్చుంటా గంతే. గాడ కూర్చున్నాడు కాదు. అరే గడ పెట్టుకొని కూర్చొని ఇస్తానా? బయటికి నడు. అరే ఇలాగ వచ్చే టైంలో నీకేం అరే ఆగన్నా చెప్పేది. అరే నడు. జర ఆగన్నా. అరే బయటికి నడు నువ్వు అసలు. ఓకే నా. సో గాయస్, మనం అయితే సుధీర్ అన్న అయితే దమ్దమ్ చేసినాం. సో సుధీర్ అన్నని దమ్దమ్ అయినా లేదో తెలుసుకున్నాం. ఏంది బ్రో గిరాక్ టైంలో ఇట్లా వచ్చి ఈ వీడియోస్ చేస్తే ఏం లే అన్న, జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. ఫస్ట్ మన దగ్గరకు వచ్చి కొంచెం మిమ్మల్ని దమ్దమ్ చేద్దామని అట్లా వచ్చినాం. పర్లేదు తమ్ముడు. వ్యూవర్స్ ప్లీజ్ ఫాలో మన తమ్ముని ఛానల్ అక్కీ వ్లాగ్స్.